యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? మీరందరూ బాగుంటారు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ స్టేటస్లు అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడతారు. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ నెలలో 7 అద్భుతమైన అభిషేక ఆరాధనలు జరుగుతున్నాయి. రేపు వచ్చే ఆదివారం 2వ అభిషేక ఆరాధన. 2 కుటుంబాలుగా దేవుడు గొప్ప కార్యాలు, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, అద్భుతమైన కార్యాలు మీ కుటుంబాలు జరిగిస్తారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నారు. 2 వాగ్దానం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మీ అందరికి ఇస్తున్నాడు. మీ దుఃఖము, మీ కన్నీరు సంతోషమగునని నిశ్చయముగా దేవుడు సెలవిస్తున్నాడు. దేని బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో కన్నీరు, వేదన, దుఃఖం, శ్రమలు, కష్టాలు, ఇబ్బంది, ఏదో ఒక రీతిలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక రీతిలో కష్టము, వ్యాధులు, బలహీనతలు, అనారోగ్యాలు, అప్పులు, ఎన్నో రీతులుగా మనుషులు కలవరంలో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు. చాలా మంది కుటుంబాల్లో మారు మనసు లేని భర్త, మారు మనసు లేని భార్య, పిల్లల మాట వినకపోవటం, ఉద్యోగాలు లేకపోవటం, వ్యాపారంలో స్థిరపడకపోవటం, ఏదో విధంగా కన్నీరు నీ జీవితంలో కనబడుతుంది. దేవుడు ఇక్కడ అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. మీ దుఃఖము, మీ కన్నీరు సంతోషమగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డ, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎలాంటి స్ట్రెస్లో ఉన్నావు, ఎలాంటి శోధనలో, ఎలాంటి ఒత్తిడిలో ఉన్నావు, కోర్టు కేసులు, నెమ్మది లేదు, అప్పులలో వచ్చి ఇంటిగా నిలబడ్డారు, ఎన్నో విధాలుగా స్థలం లేదు, ఇల్లు లేదు, అద్దింట్లో తిరుగుతూ ఉన్నావు. ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు అని ఒక ప్రశ్న నీ జీవితంలో మిగిలిపోయిందేమో. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా భయపడొద్దు. దేవుని వాగ్దానం రిసీవ్ చేసుకోండి. ఈ మాట నమ్మకంగా మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేయబోతాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఉద్యోగం కోల్పోయి కన్నీటిలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? వ్యాపారంలో అన్ని లాస్ అయిపోయి దుఃఖంలో ఉన్నావా? కోర్టు సమస్యలు సతమతమవుతున్నారా? ఎటువంటి ఇబ్బంది, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, అవమానాలు, ఏంటి నా జీవితం అని ఒకవేళ సతమతమైపోతున్నారేమో. ప్రభు అంటున్నాడు, మీ దుఃఖము సంతోషముగా మారే రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో జరిగించబోతూ ఉన్నాడు. మంచి పరీక్షలు, మంచి మార్కులతో మీరు పాస్ కాబోతున్నారు. మీ దుఃఖము సంతోషం కాబోతుంది. ఇన్ని రోజులుగా ఎందు నిమిత్తమైతే కన్నీరు కార్చారో, ఎందు నిమిత్తమైతే మీరు దుఃఖపడ్డారో, దానిని దేవుడు సంతోషముగా మార్చబోతున్నాడు. అభివృద్ధి చూడబోతున్నాం, ఆశీర్వాదం చూడబోతున్నాం, గొప్ప ఫలింపు చూడబోతున్నాం, గొప్ప సంతోషం దేవుడికి ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధునికి వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభా? మీ దుఃఖము సంతోషమగునని మీరు మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. బ్రదర్ రాజేష్ అని కుటుంబం నేను చూస్తూ ఉన్నాను. దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతూ ఉన్నాడు. ఉన్నతమైన మేలుతో నింపబోతున్నాడు. బ్రదర్ చిన్న, దేవుడు మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతూ ఉన్నాడు. ఉన్నతమైన కార్యాలు మీ పట్ల జరిగించబోతున్నాడు. స్టెల్లా, దేవుడిని తాకుతున్నాడు. ఇప్పుడే పరలోకపు జ్ఞానముతో నింపుతున్నాడు. సిస్టర్ దీవెన, ప్రభుని దర్శిస్తున్నాడు. ఇప్పుడే గొప్ప కార్యము యేసు నామంలో నీ జీవితాల్లో జరగబోతున్న యేసు నామంలో. రావు గోపాలరావు, దేవుడు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడు. స్వస్థత జరుగుతున్నాయి. ఇప్పుడే ఎవరు క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు, ప్రభు ఇప్పుడే నేను స్వస్థపరుస్తున్న యేసు నామంలో. ఎవరు థైరాయిడ్ సమస్య, ఒక సిస్టర్ బాధపడితే వాగ్దానం వింటున్నావు, నీ థైరాయిడ్ సమస్య నుంచి నార్మల్ కలుగుతుంది యేసు నామంలో. గర్భఫలం లేని వారికి ఇప్పుడే సంతోషం ఇవ్వబోతున్నాడు. దేవుడు ఆనందం ఇవ్వబోతున్నాడు. గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, భయపడద్దు, మీ కన్నీరు తుడుచుకోండి, దేవుడి వైపు చూడండి. మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా దేవుడు చెప్తున్నాడు. ఈ రోజంతా కూడా దేవుడి కృప మీకు తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.